ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. కిట్టయ్య రారా పైకి రా కిట్టయ్య రా చెప్పేది విను పైకి రా త్వరగా రారా కిట్టయ్య రారా. కూడబలుక్కొని చదివే స్కూలు పిల్లల్లాగా నా జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటున్నాను. అందులో నా జీవిత సారమంతా తప్పులుగానే కనిపిస్తున్నాయి. నేను నిద్రలో ఉన్నా మెలకువలో ఉన్నా నా లక్ష్యం ఒక్కటే, ఆ కేశవరాయుణ్ణి చంపడం. ఇది దానంతటది రాలేదు, మా తాతయ్య నానమ్మ చెప్పడం వల్ల వచ్చింది. ఆ కేశవరాయుణ్ణి చంపాలన్న కసి నా నరనరాన జీర్ణించుకుపోయింది. ఢమరుక శబ్దాన్ని విన్నానంటే ఆ కసి నాలో రెట్టింపవుతుంది. నాన్నను చంపినోడితో మీ అమ్మ వెళ్ళి సంసారం చేస్తుందిరా. ఆ ఒకలాడి నాశనం అయిపోవాలా. మీ నాన్నని చంపిన కేశవరాయుణ్ణి నువ్వే చంపాలా. చంపుతావా? రేయ్, మీ నాన్నను చంపిన కేసు నుంచి విడుదలై కేశవరాయుడు మీ అమ్మ వస్తున్నారు. వాళ్ళు నిన్ను రమ్మని పిలిచినా నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే మీ నాన్నను చంపినట్టు నిన్ను చంపేస్తారు. రే కిటే, ఎక్కడికి పోతున్నావురా? ఒక పనుంది, ముగించొస్తాను. ఓరి దేవుడు! కిట్టే ఎక్కడ? ఎవరు? వీరయ్య కొడుక. అదుగో అక్కడున్నాడు చూడు. కిట్టయ్య నా కొడుకురా. కిట్టయ్య 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 లోపల ఉన్నాడు. వెళ్ళండి వెళ్ళండి. కిట్టయ్య 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 మీరే వనవాసం వెళ్ళొచ్చారు. మీ కారు తెద్దామనుకుంటే ఈ పిల్లాడి చేసిన పనికి నాకు కాళ్ళు చేతులు అడ్డం లేదు. సరే, ముందు బయటికి పిలవండి. ఒరే కిట్టయ్య, ఇక్కడికి ఎవరొచ్చారో వచ్చి చూడు. ఎవరొచ్చినా నాకు అనవసరం, నేను బయటికి రాను. ఒరే కిట్టయ్య, వచ్చింది నిన్ను కన్న మీ అమ్మా నాన్నారా? ఆయన మా నాన్నే కాదు. అలా అనకూడదురా, తప్పు. లెంపలేసుకో. అయ్యా, తప్పుగా అనుకోకండి. వాడికి ఈ ఊళ్ళో వాళ్ళంతా లేనిపోనివి చెప్పి వాడి మనసు మార్చేశారయ్యా.
పోను పోను అన్నీ సర్దుకుంటాయి. మీరు వస్తారనే ఆడు గుడ్లన్నీ సర్ది రెడీగా ఉంచాను. అటు చూడండి. రే కిటయ్య, నువ్వు చిన్నపిల్లాడివి, చెప్తే అర్థం కాదు, ముందు బయటికి రా. నాకంతా తెలుసు, నీతో పాటు వస్తే నేను చచ్చిపోతాను. కిట్టయ్య, ఎందుకు బాబు అలా మాట్లాడుతున్నావు? అమ్మని చెప్తున్నాను రా. నువ్వు మా అమ్మవే కాదు, నేను చూస్తేనే అసహ్యం. నువ్వు నాకు నచ్చలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో. రై, ఏం మాట్లాడుతున్నావురా? సరదా ఓ 2 రోజులు ఆగయ్యా, వాడికి ఎలాగోలా నచ్చ చెప్పి నీ దగ్గరకు పంపిస్తాను. బాధపడకు సరదా, మన బిడ్డ మనల్ని వెతుక్కుంటూ వస్తాడు. నాకెందుకు భయంగా ఉంది. వీరయ్య అమ్మా నాన్నల మీద నాకు నమ్మకం లేదండి. నా బిడ్డే నన్ను నమ్మలేదు. అలా మాట్లాడుకు సరదాంబా, వీరయ్యలా కాదు వాళ్ళు నాకు అమ్మా నాన్నలే. వాళ్ళని నమ్ము. మన బిడ్డ మనల్ని అర్థం చేసుకుంటాడు. నువ్వు బాధపడకు, చెప్తున్నానా? ఏంట్రా ఏమైంది? ఏదన్నా పీడకల గనక అన్నావా? అవును నానమ్మా, ఆ కేశవరాయుడు నన్ను కత్తితో పొడిచాడు. ఏడ్సాళ్లే, నీ చేతుల్లోనే ఆడికి సావు. పిల్లాడు ఎంత భయపడిపోయాడు చూసావా? అవునవును. ఇందా నీళ్ళు తాగు. ఒరే కిట్టయ్య, నీళ్లు తాగొద్దురా. నీళ్లు తాగావంటే నీలో ఉన్న మంట ఆరిపోతుంది. జాగ్రత్త. ధనలక్ష్మి, కిట్టయ్య బాగా చదువుతాడా? మా క్లాస్ లోనే చాలా బాగా చదువుతాడు, కానీ ఎవరితోనూ మాట్లాడకుండా చాలా కోపంగా ఉంటాడు. మీ మీద కోపమా? ఏడోకండి, కిట్టయ్య మీ దగ్గరికి వచ్చేస్తాడు. కిట్టయ్య మీ దగ్గరికి రావాలని నేను ముచ్చాలమ్మని వేడుకుంటాను. అవునవును, నేను కూడా వేడుకుంటాను. అయ్యో మొహం చూడు. నీ మొహం కంటే నా మొహం ఎంతో మేలు. కిట్టయ్య, 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 కిట్టయ్య. బనీని పంచి తీసుకెళ్ళిపోతావరా? ఉండు, కేశవరాయుడు చెప్తాను. నేనే రా, నీ మృత్యువుని రా, నీ అంత చూడడానికి వచ్చాన్రా. ఈ రోజు నా చేతిలో నీ చావు ఖాయంరా. పట్టా కత్తి తీసుకొని నీ పీక కోసి పారేస్తాన్రా. ఇప్పుడు నీ పొట్టలో పొడుస్తాన్రా, పొడుస్తాన్రా, పొడుస్తాన్రా. చూసారా నా కొడుకుని? వీరత్వంలో నన్నే పుణికి పుచ్చుకున్నాడు. ఎలా పొడుస్తున్నాడో చూడండి. మీ నాన్ననే పొడుస్తున్నావా? నువ్వు మా నాన్నవి కాదు. రే, నీతో ఎవరు అలా చెప్పింది? రే ఉప్పల్ నాయుడు, మా నాన్నెవరో చెప్పరా? ఓ నాయన, నన్ను వదిలేరా. రే, నేనేరా మీ నాన్నని. దగ్గరికి రావద్దు, పొడి చేస్తాను. పొడవరా, అంత ఆశగా ఉంటే పొడవరా. పొడవు. నానమ్మ, తాతయ్య,
ఏంట్రా ఏంట్రా ఈ రక్తం? ఇదే నానమ్మా వాడి రక్తం. ఎవరి రక్తంరా? ఆ కేశవరాయుడి రక్తం. నా బంగారు కొండ, ఈ ఒక్క సుక్క రక్తం కాదురా, ఆడి ప్రాణాలే తీయాలి. అప్పుడే మీ నాన్న ఆత్మకు శాంతి కలుగుద్ది. వీడు జైల్లో పెరగడం ఇష్టం లేక మిమ్మల్ని పెంచమన్నాను. వీడిని వినయంగా పెంచమంటే విషంలో పెంచుతారా? పుస్తకాలు పట్టుకోవాల్సిన చేతికి కత్తినిచ్చి వీడిని ఇలా హంతకుండా చేస్తారా? రేయ్, నీ కొడుకు చేసింది తప్పు, అందుకే వాడిని చంపేశాను. అందుకని నా కొడుకు నాకు విరోధిగా చేసి నన్నే చంపాలని చూస్తారా? రే, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండకూడదు. ఇకపై మీరు నాకు ఈ ఊళ్ళో కనిపించకూడదు. నేను మా తాతయ్యతోనే ఉంటాను. నేను నీతో పాటు రాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. నన్ను వదులు. నన్ను వదులు. నేను మా నాన్నమ్మ తాతయ్యతోనే ఉంటాను. నన్ను వదిలేయ్. నన్ను వదులు. చైతి. రాయ్, ఇక మీదట నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడే ఉండాలి. శారదమ్మ, మన గురించి వీడు బుర్రలో తప్పుగా నూరిపోసింది ఆ ఊరు వాళ్ళు కాదు, ఆ ముసలోడు, ఆ ముసల్దే. మన పిల్లాన్ని మంచివాడిగా పెంచుతారని వాళ్ళ చేతుల్లో పెట్టాను. అదే తప్పైపోయింది. నా బిడ్డని నాకే విరోధించేశారు. వీడు ఈ వయసులోనే నన్ను చంపాలని కసితో ఉన్నాడు. ఇలా చూడు. అయ్యో, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు? కిట్టయ్యా, వాళ్ళ మాటలు నమ్మకయ్యా. అమ్మ చెప్తున్నాను విను. నన్ను చంపాలంటే ఆ ముసల్దిచ్చే గంజి తాగితే సరిపోదు, మాంసం అన్నం తినాలి. శారదాంబ, వెళ్ళి వాడికి అన్నం తీసుకురా. నాకొద్దు. కొంచెం తినయ్యా. అమ్మ మాటలు వినయ్యా. శారదాంబ, పైకి లే. ఏంటండి ఇలా చేస్తున్నాడు? నువ్వు వెళ్ళే వాడు తింటాడులే. నువ్వెంత గింజుకున్నా మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేవు. ఇక్కడే ఉండాలి. ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, అలాంటి నా మనవడిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంకెప్పుడు చూస్తానో ఏంటో. అయ్యయ్యో, ఎవరయ్యా? తెలియదే. ఉండయ్యా, వెళ్ళి చూసొస్తాను. అయ్యయ్యో, నా రాజా, రాయ్యా రా. రాబయ్యా, నా బంగారు కొండ. వచ్చేసావా? రాయ్యా రా. అయ్యా, ఎలా ఆడి దగ్గర నుంచి తప్పించుకొచ్చావయ్యా? పెంకులు తీసుకొని వచ్చేసానమ్మా. మన గుట్టంతా తెలిసిపోయింది. కేశవరాయుడు మనల్ని ఊరికే వదిలిపెట్టాడు. ఎక్కడికైనా వెళ్ళిపోదాం పద. రాయ్యా, ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం రా. అయ్యయ్యో, ఎక్కడికైనా వెళ్ళి తల దాచుకుందాం పద. అయ్యయ్యో, ఇలా చూడండిరా, మీరు లోపలికి వచ్చిన తర్వాత జడ్జి గారు ఏదన్నా అడిగారంటే ఒక్కళ్ళు కూడా నోరు తెరవకూడదు. అర్థమైందా? సరేనయ్యా. అందరికి తీసుకెళ్లి చెట్టు కింద కూర్చోబెట్టు. అలాగే సార్.
అయ్యా దండాలయ్యా. పేరేమిటి? నా పేరు గోవర్ధనం అయ్యా. ఏం జరిగింది? అయ్యా మా ఊర్లోకి పోలీసులు వచ్చారయ్యా. మా ఊరోళ్ళందరినీ కొట్టి ఇళ్ళు వాకిళ్ళు నాశనం చేసి తుపాకీతో ఇద్దరిని పేల్చి చంపేశారయ్యా. 7 మంది కనబట్టలేదయ్యా. మా ప్రాణమైన అయ్యను హత్య చేశారయ్యా. అయ్యా మీరే మమ్మల్ని దేవుళ్ళ కాపాడాలయ్యా. అయ్యా కాపాడాలి. తీసుకెళ్ళండి. ఏం చేస్తున్నావు? అలా చేయకూడదు. అడవుకు లే, వెళ్తారా? మెల్లగా. దండాలయ్యా. నీ పేరేంటి? రమణయ్య. చేతిక గాయం ఏంటి? పోలీసులు ఏదైనా అడిగితే నోరు తెరవద్దన్నారయ్యా. ఏమయ్యా బుద్ధుందా నీకు? ఏమని చెప్పి తీసుకొచ్చావు? ముందు బయటికి పో. మిస్టర్ సురేష్. సారీ సార్. నేను నిజం చెప్పకూడదాయా? నువ్వు చెప్పు. మా ఆయన్ని చంపేశారయ్యా. మమ్మల్ని కూడా కుళ్ళబరిచారయ్యా. ఊరినే ధ్వంసం చేశారయ్యా. మీరే మాకు దిక్కయ్యా. మీరే మమ్మల్ని కాపాడాలయ్యా. మీకేం భయం లేదు, వెళ్ళు. ఇక మీద మీరు రాకూడదు, వెళ్ళండి. సరే, మీరందరూ వెళ్ళొచ్చు. ఆ అబ్బాయిని రమ్మని చెప్పండి. అయ్యా నమస్కారం అయ్యా. నీ పేరు ఉప్పలనాయుడా? అవునయ్యా. నీకు అర్జున్ అని తెలుసా? తెలుసయ్యా. మందుగుండు నాటు తుపాకులు అతను తయారు చేస్తాడా? అదేం లేదయ్యా. అతను తయారు చేస్తాడని చెప్తున్నారా? అదంతా పచ్చి అబద్ధం అయ్యా. నీకు కేశవరాయుడు తెలుసా? తెలుసయ్యా. కేశవరాయుడు నాటు తుపాకులు మందుగుండు దొంగిలించి నక్సలైట్లకు అమ్మాడా? లేదయ్యా. మరెందుకని అతన్ని ఆయుధాల దొంగతనం కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు? అయ్యా అది భూమారావు పోలీసులు కలిసి చేసిన కుట్రయ్యా. భూమారావు ఎవరు? అతను పక్కూళ్ళో పెద్ద రౌడీ అయ్యా. అతన్ని చంపడానికే రుద్రాన్ని తీసుకొచ్చారా? అవునయ్యా. అతను ఎందుకు చంపాలనుకున్నారు? అయ్యా నేను పుట్టక ముందు నుంచే కేశవరాయుడు భూమారావుల మధ్య పగుండేదయ్యా. నాకు ఊహ తెలిసిన తర్వాత కేశవరాయుడు గారు దొంగతనాలకు వెళ్ళొద్దు, బొగ్గుమూట్లు అమ్ముకుని బతుకుదామన్నారయ్యా. అప్పటి నుంచి మేమందరం బొగ్గుమూట్లు అమ్ముకుని బతికేవాళ్ళమయ్యా. అన్నా, భూమారావు మనిషి వచ్చాడు. మన మీద గొడవకు వచ్చి ఉంటాడు. ఏంటో అడిగి తెలుసుకో అన్నా. భూమారావు గారికి బొగ్గులోడు కావాలట. ఎన్ని లోడ్లు? వారానికి 25 లోడ్లు. రేట్ ఎంత? 1 లక్ష రూపా. 3 లక్షల రూపాయలు. 1 లక్షండా? 3 లక్షలు అయితే రా. 1 లక్ష చిక్కుడుకులేనా? నీ ఎంగే మిక్కు ముడియాదురా. ఏయ్ భూమారావుకి బొగ్గులోడు ఇవ్వలేదన్న కోపంతో తమిళనాడుకి బొగ్గులోడుతో వెళ్తున్న కేశవరాయుడు బండిని ఆపి భూమారావు మనుషులు నాటు తుపాకులను అందులో పెట్టి పోలీసులకి పట్టించారయ్యా. దీనికి పోలీసులు సపోర్ట్ అయ్యా. భూమారావు చేత కేశవరాయుడిని చంపించాలని పోలీసులు ప్రయత్నం చేసినా వాళ్ళు అనుకున్నది జరగలేదయ్యా. ఈ విషయం తెలిసిన కేశవరాయుడు ఇక భూమారావుని వదిలిపెడితే మన ఊరిని నాశనం చేస్తాడని వాణ్ణి లేపేయాలని నాతో చెప్పాడు. తమిళనాడు నుంచి అన్న పెరోల్లో వచ్చేలోపు ఆ భూమారావు లేపేయాలరా. అన్నా భూమారావు కొడుకు నరసయ్యకే మన ధనలక్ష్మిని ఖాయం చేసుకున్నారా. పెళ్లి కూడా మన ఊరి గుళ్ళోనే పెట్టుకున్నారా. అయితే ఆ నా కొడుకు పెళ్లికి వచ్చే తీరతాడు. ఖచ్చితంగా ఆ రోజు వాడి చూసేద్దాంరా. ఆ విషయం అతనికి ఎలాగో తెలిసిపోయి మా ఊళ్ళో జరగాల్సిన పెళ్లిని రాత్రికి రాత్రే వాళ్ళూరికి మార్చేశాడు. పెళ్లి తేదీ కూడా మార్చేశాడు. అందుకే వాళ్ళూరికే వెళ్లి భూమారావుని లేపేయాలని ప్లాన్ చేసి తమిళనాడుకి వెళ్లి పెరియన్న జైలర్ని కలిశామయ్యా. అక్కడేనయ్యా నేను రుద్రని చూశాను. భూమారావుని చంపిన తర్వాత రుద్రని బెయిల్ మీద తీసుకొచ్చాం. రుద్రా, ఇదే మన అయ్యగారి ఇల్లు, దిగు. ఎవరు?
కిట్టయ్యా, మన కిట్టయ్యా? ఈడు మనకెటే కాదమ్మా. ఇలాగే తమ్ముడు, అమ్మ ఎవరిని చూసినా కిట్టయ్య కిట్టయ్య అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. మన కిట్టయ్య వస్తాడమ్మా, ఎప్పుడు వస్తాడు? ఖచ్చితంగా వస్తాడు. వస్తాడమ్మా, రేపు వస్తాడు. పదమ్మా. రేయ్, అన్నొచ్చేంత వరకు వీడి నీతోనే ఉన్నాయి. అలాగేనా? బొగ్గులు బట్టికి తీసుకెళ్ళి జాగ్రత్త. పద. భూమారావు కొడుకు నర్సయ్యని చేసుకోవడం ధనలక్ష్మికి అస్సలు ఇష్టం లేదు రుద్ర. అదృష్టం కొద్దీ నువ్వు భూమారావుని లేపేశావు. దాంతో పెళ్ళాగిపోయింది. ధనలక్ష్మి చాలా సంతోషంగా ఉంది. బ్రేక్ పట్టలేదు. ఏంట్రా ఎలా నవ్వుతుందో చూడు. ఇలా రోడ్డుకి అడ్డంగా నడిస్తే ఎదురుగా వచ్చేప్పుడు ఎలా వెళ్తా చెప్పు. నీకు అసలు బండి తోడటం వచ్చా? సరే సరే వదిలే. ధనలక్ష్మి, ఇతను ఎవరో తెలుసా? తెలీదే. తెలీదా? ఇతనే నీ పెళ్ళాపిన దేవుడు. ధనలక్ష్మి, వట్టి దండాలేనా? మరి ఇంకేం కావాలి? వెందుకుందేం లేదా? ఇస్తే పోయే. సరే, సాయంత్రం వస్తాం. నాటుకోండి కోసి పులిసెట్టాయి. సరే సరే రండి. సరే ఎక్కువ. ఈరోజు పట్టు పడదాం. మర్చిపోక ధనలక్ష్మి. రండి వెళదాం. నాకు కొంచెం ఒక్క గుద్దు గుద్దుతాను. నువ్వు తిన్నా నా బంగారం. పదిహేనేళ్ల తర్వాత మీ ఇంటికొచ్చావు. కొంచెం ఓర్చుకో. ఆ తర్వాత నిన్ను తీసుకువెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేస్తాను. సరేనా నా బంగారం? ఏ, దీన్ని పట్టుకో. ఇవ్వు. రా ధనలక్ష్మి. ఏంటది? వడపప్పు. ఎందుకు? మేక పెళ్ళనేనింది, అందుకే. మేక అప్పుడప్పుడు పిల్లల్ని ఈంతనే ఉంటది, కానీ అప్పుడు ఇవ్వంది. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నా? ఇది స్పెషల్. కిట్టయ్య ఊరొదిలి వెళ్ళినప్పుడు ఏనింది కదా, అలాగే ఇది కూడా తెల్లగా ఉంది. దీని పేరు కూడా కిట్టయ్యే. ఓహో, దీని పేరు కిట్టయ్యా. తనకు కూడా ఇవ్వు. నీకు కావాలా? చిపోరా. అవును, కిట్టయ్య ఇప్పుడు ఊళ్ళో లేడు కదా, వడపప్పు ఎందుకు ఇస్తున్నా? ఏ, ఎక్కడున్నా కిట్టయ్య తిరిగి మన ఊరికొస్తాడు. నేను ముచ్చాలమ్మని వేడుకున్నాను. ముత్యాలమ్మ ఏం చెప్పింది? కిట్టయ్య వచ్చేస్తాడని చెప్పిందా? తప్పకుండా వస్తాడు. అవును, కిట్టయ్య కిట్టయ్య అని తిరుగుతున్నావే, వస్తే పెళ్లి చేసుకుంటావా? అవును, కిట్టయ్య వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పెళ్లి చేసుకుంటాను. తాను ఒప్పుకుంటే పిల్లల్ని కూడా కంటాను. మా నాన్నతో చెప్పి వచ్చే ముహూర్తానికి లగ్గాలు పెట్టమంటాను. అర్థమైందా? నా జన్మభూమి భూమి భూమి నా జన్మభూమి ఎంతో అందమైన దేశము. నేను ఎవరిలాగైనా మిమిక్రీ చేస్తాను, కేశవరాయులాగా చేయనా? ఈ విషయం గనక ఆయనకి తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తల్లి, నీకు దండం, నన్ను వదిలేయమ్మా. ఆ భయం ఉండాలి. ఏందిరా ఆడపిల్లలు ఆడుకుంటా ఉన్నారు? అన్న పిల్లలు అవుతున్నాడు తెలుసు కదా. ముసాని జాతరకి చాలా పనులున్నాయి. ముందు ఆ పనులు చూడండి రా. నువ్వు కూడా రా. శ్మశానానికి కేశవరాయుడు వస్తాడన్న విషయం తెలియగానే నాలో ఉన్న పగ ప్రతీకారాలకి ఆజ్యం పోసినట్లయింది.
చూసి మీరే మాకు దిక్కయ్యా. అయ్యా 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 రండయ్యా. అయ్యో ఊళ్ళోకి వచ్చేసాడు. శ్మశాన జాతర అదలు కొట్టేయాలి. అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చెయ్యాలి. అయ్యా రండయ్యా. పదయ్యా పద. హ్యాండ్ కప్స్ తీయండి. మీ భద్రత కోసం 2 కానిస్టేబుల్స్ ని తోడుగా పంపిస్తాను. ఏ కానిస్టేబుల్స్ రండి. ఇంతమంది నాతో ఉండగా నాకెందుకు భద్రత? రూల్ సార్, పెరోల్లో బయటకు వచ్చినప్పుడు మీతో పాటు పోలీసులు ఉండాలి. మఫ్టీలో పంపించండి. మఫ్టీ డ్రెస్సులు ఉన్నాయిగా? బండిలో ఉన్నాయి సార్. వెళ్ళి మార్చుకునండి. సార్ ఏమంత తొందర లేదు, మేము ముందెళ్తాం, మీరు నెమ్మదిగా రండి. అన్నా ఆ బొమ్మరాం లేపేసిన తమిళనాడోడు ఎక్కడ? రే అన్నట్టు పిలవండి. అలాగేనా? తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. పిలుస్తున్నా రా. రా అయ్యా, ఇతనే. పేరేంటి? రుద్ర. నిన్ను చూస్తుంటే నా చిన్నప్పుడు నన్ను చూసుకున్నట్టుగానే ఉంది. నా బిడ్డ కిట్టయ్య కూడా ఇప్పుడు ఇలాగే ఉంటాడు కదా. ఏది ఏమైనా నా శత్రువుని వాడి చోటుకు వెళ్ళి లేపేశావు కదా, ఆ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. ఎక్కు. అయ్యా, మీరెప్పుడు బయటకు వస్తారా అని నర్సయ్య ఎదురు చూస్తున్నాడయ్యా. తమిళనాడు పోలీసులు ఏదో పథకం ప్రకారమే కాపలాగా వస్తున్నారు. మీ ప్రాణానికి ఆపదుందయ్యా, కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా. నేనెవరో తెలుసు కదా, కేశవరాయుడు. వెళ్ళి పని చూసుకో. కేశవరాయుడి చివరి నవ్వు అదే కావాలనుకున్నాను. శ్మశాన జాతరలోనే వాడికి సమాధి కట్టాలని నిర్ణయించుకున్నాను. ఇలా రండి. సార్ చెప్పిందంతా గుర్తుందిగా? సార్. జాగ్రత్త, ఎవరికి అనుమానం రాకుండా చూసుకోండి. ఓకే సార్. వెళ్ళండి.
కేశవరాయని చంపింది ఎవరు? పోలీసులా, నరసయ్య, లేదంటే రుద్ర? చెప్పండి. ఇలా చూడండి, నోరు తెరిచి మీరు నిజం చెప్తేనే నేను మీ ఊరు ప్రజలకి మంచి చేయగలుగుతాను. కేశవరాయని చంపింది ఎవరు? ఇది నాకు మాత్రమే తెలిసిన నిజమయ్యా. 25 సంవత్సరాలకు ముందు కేశవరాయుడయ్యా వీరయ్య ఎంతో ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వీరయ్య అంటే కేశవరాయుడయ్యకు ప్రాణం. వీరయ్య ఏ తప్పు చేసినా అతన్ని మార్చడానికే మా అయ్య ప్రయత్నించేవారు. నేను గుడికెళ్ళి తొందరగా వచ్చేస్తాను, నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు, మనకంతా దేవుడే కదా. ఎర్రి నాయాలు పోతాడేమో చూడు. వస్తాన్రా. ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అది రాత్రి దొంగతనానికి పోయినప్పుడు కుడి కంట్లో దోమ కుట్టింది. చూద్దాం. మేకపాలు పోస్తే సర్దుకుంటుందన్నారు, అందుకే వచ్చిన. జాగ్రత్తగా ఏదో చేస్తున్నట్టు వాడు. ఏ మేకండి? అదిగో ఆ మేక. ఆ మేక కదులుతురా, కొంచెం కనపడుతుందిరా. ఏమండే, ఈ మేకని పట్టుకోండి. ఇదిగో వస్తున్నా. ఏం కనపడడం లేదే. అంతే. తొందరగా కానివ్వండి, ఎవరైనా చూస్తే తప్పుగా అనుకుంటారు. నేను చూస్తా. చాలా చాలండి. ఏమండే, పాలైనా పడకైనా ఊరికే తీసుకుంటే బాగోదు. అందుకని ఇదిగోండి. ఇదెందుకండి? రాత్రి దొంగతనానికి పోయినప్పుడు దొరికింది. ఇది వేసుకునే అర్హత, అందం ఈ ఊర్లోనే మీ ఒక్కరికే ఉంది. వేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. అయ్యో నాకొద్దండి, మా ఆయన చూస్తే తిడతారు. గట్టిగా పట్టుకోరా. ఏండే, మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకుని తీసుకొచ్చేటప్పుడు మీ దగ్గర ఎన్ని లోజాగిలున్నాయో లెక్కేసరే అయింది. ఇదివరకే మీ దగ్గర ఉందని చెప్పండి. ఇదిగోండి, తీసుకోండి. అరే సిగ్గెందుకండి? ఎవరికి చెప్పరు కదా. కొట్టండి, ఎవరికి చెప్పను. ఏరయ్యా, ఎలాంటి పిల్లనైనా ఇంటి లైన్ లో పెట్టేస్తాను. ఆడికి నచ్చిందో వదిలే సమస్య లేదురా. అది మనకు తెలిసిన కదే కదరా. పూజారిట్రా. ఏంటయ్యా? నువ్వు ఆడ కూర్చొని స్వామికి భజన చేసుకుంటున్నావు, నీ ఇంట్లో నీ పిల్లలతో. తమ్ముడు ఏమంటున్నాడు? అదేం లేదు పూజారే. స్వామికి పొంగల్ నైవేద్యం పెట్టా, తింటారా? నువ్వు మాకు పొంగలెడుతున్నావు, అక్కడ మీ ఆవిడకి ఎవడో పొంగలెట్టేసి ఉంటాడు. నేను కదరా, ఈ తుమ్మ చెట్లని చెవి పెట్టాడు కదా. నీ పెళ్ళం గురించి వీరయ్య గురించి కథలు కథలుగా చెప్తాయి. ఏంట్రా మీరనేది? నా పెళ్ళం అలాంటి మనిషి కాదురా. నా పెళ్ళం గురించి నాకు బాగా తెలుసు. తన గురించి అలా మాట్లాడారంటే మీరంతా నాశనం అయిపోతారా. ఉండండిరా, కేశవరాయుడికి వెళ్ళి చెప్తాను. పూజారే, నీకు నీ పెళ్ళ మీద ఎంత నమ్మకం ఉందో నాకు వీరయ్య మీద అంతే నమ్మకం ఉంది. ఏంటే? సరే, వాడేదో బాడీ కనిచ్చాడు, అంత మాత్రం నీ పెళ్ళం వేసేసుకుంటుందా ఏంటే? నా పెళ్ళం అమాయకురాలు కేశవరాయుడు. అవునులే, అమాయకురాలు కాబట్టి ఎవరేమిచ్చినా తీసుకుని వేసేసుకుంటుంది. కేశవరాయుడు, నువ్వు కూడా నా పెళ్ళం గురించి తప్పుగా అనుకుంటున్నావా? సరే సరే, నీ పెళ్ళని నీ అదుపులో ఉంచుకో, అంతా అదే సర్దుకుంటుంది. పో. మీరు మూసుకుని పూజారే, విభూతి గట్టిగా పెట్టినట్టుండవు. నమస్కారం అయ్యా. ఏంటయ్యా పూజారి వచ్చి వెళ్తున్నాడు? అంతా మంచి విషయాలే, కానీ మీరు చెప్పండి. అయ్యా, ఈ దరిద్రుడికి సంబంధం చూడడం నా వల్ల కావడం లేదు. ఈ పిల్ల తప్పితే ఇంకొత్తు దొరకదు.
మీరు హామీ ఇస్తేనే పిల్లనిస్తానని కరాఖండిగా చెప్పేశాడు పిల్ల తండ్రి. వీరయ్య, మనం చేసే వృత్తి ఎలాంటి వృత్తో నీకు బాగా తెలుసు. ఈ లోకం దృష్టిలో మాత్రం అది చాలా నీచమైంది. అలాంటప్పుడు మనవాళ్లే నీకు పిల్లనివ్వను అంటే ఏంట్రా అర్థం? అయ్యా, నువ్వు చెప్పేదాన్ని బట్టే ఉంటది. ఒరే, ఇక బుద్ధిగా నడుచుకుంటానని నోరు తెరిచి ఐకి చెప్పరా. కేశవరాయుడు, ఇక నుంచి అమ్మాయిల విషయంలో నీలాగే నడుచుకుంటాను. రేపే నిశ్చితార్థం పెట్టుకుందామని పెళ్ళింటికి కబురు పంపండి. అలాగేనయ్యా. వెళ్ళండి. కేశవరాయుడు మాట్లాడే అయ్యా, మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తున్నానయ్యా. ఏమైందంటే నాకు వేరే గత్యంతరం లేక చిన్న వయసులోనే నా మనవరాన్ని తీసుకెళ్లి బుమారావు దగ్గర పనికి పెట్టాను. సరే, ఆ అమ్మాయి పెద్ద మనిషి 10 ఏళ్ళైందయ్యా. పోయిన నెల వరకు వెళ్లి చూసి వచ్చేవాడిని. ఈ రోజు నా మనవరాన్ని చూడ్డానికి వెళ్తే తనివేశారయ్యా. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని విచారిస్తే నా మనవరాల్ని బయట ఊళ్ళకి అమ్మేస్తారంటయ్యా. మీరేనయ్యా నా మనవరాల్ని ఎట్టైనా కాపాడాలి. పర్లేదు పెద్దాయనా, మేము అర్జెంట్ గా పని మీద వెళ్తున్నాం, రేపు చూసుకుందాంలే. అలాగా నేను చచ్చిపోతానయ్యా. నీ కాళ్ళు కూడా అయ్యో పెద్దాయనా, నీ కాళ్ళ మీద నేను పడతాను, మమ్మల్ని వదిలే. రే, నువ్వు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళరా. పెద్ద ఆయన బాధపడుతున్నాడుగా, వెళ్ళి వాళ్ళ సంగతి ఏంటో చూసి వస్తాను. నువ్వు వచ్చి పెద్ద మనిషిలా కూర్చుంటావని నిశ్చితార్థానికి ఏర్పాటు చేశాం. ఇప్పుడు నువ్వు రాకపోతే దాని బాబు పిల్లని మొండికేస్తాడు. రాకపోతేనే కదా, నువ్వు వెళ్లేలోగా నేను వచ్చేస్తాను. మనల్ని నమ్మొచ్చాడు, వెళ్ళొచ్చేస్తాను. అయ్యా, బండెక్కండి. చాలా సంతోషం అయ్యా. నువ్వు వెళుతూ ఉంటా, నేను వచ్చేస్తాను. పెద్దనా, నువ్వు అక్కడికి రావద్దు. నేను భూమరావుతో మాట్లాడి నీ మనవరాల్ని తీసుకొస్తాను. నేను వచ్చే వరకు ఇక్కడే ఉండు. రా కేశవరాయుడు, ఏం కావాలా? శంకరయ్య మనవరాలు కావాలి. బిడ్డను సాగేదాని గతి లేక ఎంకెట్ట వదిలేసి ఇవాళ దాన్ని పెంచి పెద్ద చేసిన తర్వాత ఇప్పుడు నువ్వు దాన్ని తీసుకెళ్ళటానికి వచ్చినావా? ఇలా చూడు భూమారావు, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదు. మర్యాదగా ఆ పిల్లని నాతో పంపించేయి. రేయ్, నాకున్న రాజకీయ పలుకుబడికి డబ్బు బలానికి నీ మీద ఎత్తన కేసైనా పట్టి లోపలికి తెల్ల ముడియం. పోలీసు కేసు అని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నావు? ప్రాణాలతో ఉండాలనే ఆశుంటే వెంటనే ఆ పిల్లని నాతో పంపించు. ముందు నువ్వు ప్రాణాలతో పోతావా లేదో చూడరా. రేయ్, బాగా గట్టిగా గడి పెట్టరా. డేయ్, వాంగడా.
రేయ్ తలుపులు తెరవట్రా రేయ్ ఎక్కడికి పోయి చచ్చారా రేయ్ ముసలాడా నాకే అన్యాయం చేస్తావురా రాయ్ ఉన్న కత్తి అడుగుడా నిన్ను సంపకుండా ఇచ్చిపెట్టకూడదురా రేయ్ నా ఎదురుకింటే దెబ్బలు తినిపిస్తావు నువ్వు ఇక మీద కేశవరాయుడు వస్తాడని నమ్మకం నాకు లేదయ్యా. అదేంటయ్యా అంత మాట అన్నావు? అతను వస్తాడని నమ్మకంతో నీ నిశ్చితార్థం పెట్టుకున్నా. నిశ్చితార్థం తర్వాత ముందు ఆ కేశవరాయుడు రాని. ఆయన వస్తాడులే, ఆయన వచ్చేలాగా ఒకసారి పిల్లని చూపించొచ్చు కదా. రానివయ్యా. కాపురం చేసేది నేనా లేక కేశవరాయుడా? కాపురం చేసేది నువ్వైనా నిన్ను నమ్మి ఎవడయ్యా పిల్లనిస్తాడు? ఎందుకు పనికిరాని నీకు పిల్లనివ్వడమే చాలా గొప్పయ్యా. అలా తీసేసినట్టు అసహ్యంగా మాట్లాడు. ఆ రోజే పూజారి చెప్పాడయ్యా నీ కొడుకు భాగవతం అంతా. ఏం చెప్పినాడు? ఏం చెప్పుంటాడో బోర్డు నీకు తెలీదా? అరే ఏంటి ఆ విషయం నీకు తెలుసు కదా, మరెందుకు నన్ను పిలిపించి అవమానిస్తావా? హలో పోలీస్ స్టేషనా? నా భూమారావు పేసురే. తాత పెద్ద ఇక్కడే ఉండమన్నానే. తాత అయ్యా తాత కూర్చో. మా తాతని ఏం చేశాడో ఏమో, పాపం ఆయన. ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనకేం కాదులే. 5 ఏళ్లప్పటి నుంచి నన్ను పెంచిన భూమారావు కూతుర్లా పెంచి నన్ను ఇప్పుడు బొంబాయిలో అమ్మాలని చూశాడు. వాడిలా నడుచుకుంటాడని నేను అస్సలు ఊహించలేదు. వాడిని తలుచుకుంటేనే భయం వేస్తోంది. నువ్వేం భయపడకు. నన్ను దాటుకుని వాడు నిన్ను ఏమీ చేయలేడు. లేదు, ఇకపై నేను బతికి ప్రయోజనం లేదు. ఎటైనా వెళ్ళి చచ్చిపోతాను. నువ్వెందుకు చావాలి? నా వాళ్ళంటూ నాకెవరూ లేరు. నేనేమైనా చచ్చిపోయినా? నువ్వు ఒప్పుకుంటే
నేను నిన్ను జీవితాంతం నా పెళ్ళంగా కాపాడతాను. ఏమంటావు? అమ్మవారి మెళ్ళో తాళి ఈ అమ్మాయికే దక్కింది నేడు. అమ్మవారి మెళ్ళో తాళి ఈ అమ్మాయికే దక్కింది నేడు. కేశవరాయుడు పూజారి, తను నా పెళ్ళాం. దేవుడికి హారతిచ్చి తీసుకురా. సరే, చూపులకి పోకపోవటం వల్ల వాడు నా మీద కోపంగా తిరుగుతున్నాడు. నన్ను కొట్టడానికి ఇక్కడికే వచ్చేశాడు. నాకేం చేయాలో తోచలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? అదిగో కొండ కింద ఉన్నాడు కేశవరాయుడు. సరే, నేను చూసుకుంటానులే. వీరయ్య. కేశవరాయుడు? తనే వీరయ్య. నన్ను క్షమించరా. నీ నిశ్చితార్థానికి రాలేకపోయినా. నేను వెళ్ళిన చోట పెద్ద గొడవ అయిపోయింది. భూమారావు దగ్గర నుంచి తన్ని కాపాడి వచ్చే దారిలో తన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇది నా పెళ్ళాం. ఇది నీకేమైనా బాగుందా? నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుని వస్తావా? వదిలేరా. అందుకే అన్నానుగా క్షమించమని. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వచ్చే ముహూర్తంలో అదే పిల్లతో నీకు పెళ్లి జరిపిస్తాను, సరేనా? సార్, ఇక్కడ వాడి బండి ఉంది సార్. పోలీసు వచ్చేసారు. భూమారావే పంపించుంటాడు. వీరయ్య, పోలీసులకు నేను దొరికిపోయినా పర్వాలేదు. శారదమ్మ వాళ్ళ చేతికి చిక్కకూడదు. ఎందుకంటే వచ్చింది ఆ ఏరియా పోలీసులు. నువ్వు ఇక్కడి నుంచి తను తీసుకెళ్ళిపో. నేనా? అవునరా, నువ్వే. శారదమ్మ ఎవరు ఏంటన్న విషయం ఊర్లో ఎవరికి తెలియకూడదు. నువ్వు తను కొంచెం జాగ్రత్తగా చూసుకో. మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్ళను? శారదమ్మ, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను పోలీసులకు సరెండర్ అయితేనే నిన్ను కాపాడుకోగలను. వీరయ్య ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. నేను జాగ్రత్తగా చూసుకుంటా. లేదండి. ఇప్పుడు నువ్వు వాడింట్లో ఉండడమే మంచిదని నాకు అనిపిస్తోంది. వెంటనే పెడితే వెళ్ళు. వెళ్ళు వీరయ్య, తీసుకెళ్ళు. వెళ్ళండి, వెళ్ళండి. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళమంటుంటే వెళ్ళండి. నేను వచ్చేస్తాను, మీరు వెళ్ళండి. జాగ్రత్త. రా. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.